అండి వానపల్లిలో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాం. ఇక్కడ తీర్థం జరుగుతుందండి. పలాలమ్మ తీర్థం, పలాలమ్మ తల్లి తీర్థం జరుగుతుందండి. పిల్లలు ఆడుకునే బొమ్మలు, టెడ్డీ బేర్లు చాలా బాగున్నాయి. మనం చిన్న చిన్న బేరాలు ఆడడానికి కూడా బాగుంటుంది. చాలా సరదాగా ఇయర్ రింగ్స్, చైన్స్, ప్లాస్టిక్ సామాను, తీర్థం చాలా బాగా జరుగుతుందండి. మా వాడికి బొమ్మలు కావాలని ఒకటే నాకైతే ఈ హ్యాండ్ బ్యాగ్స్ పైన ఏదన్నా ఒకటి తీసుకోవాలి. మనం సంక్రాంతి పండుగకి వంట సామాన్లు యూజ్ చేస్తూ ఉంటాం కదండి, అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఈ తీర్థంలో చాలా తక్కువ రేట్కే దొరుకుతున్నాయి. చిన్న చిన్న మినీ గిన్నెలు అంటారు కదండి, వంటగదిలో పింగాణి వ్యాపార ఉద్యోగం మరించుకుంటామని వారి కుటుంబాన్ని ఎలా రక్షించాలని అమ్మవారిని మనం ఉద్యోగించున్నాం. ఎంత నావది మామూలుగా పింగాణి సామాన్లు, గాజు కప్పు నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో ఏదైనా ఒకటి తీసుకొని ఇంటికి వెళ్ళాల్సిందే. వాళ్ళ మనం బయట స్టోర్స్లో కొంటూ ఉంటాం, షాపింగ్ మాల్స్లో, డిమార్ట్లో. కానీ అక్కడికి ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. తీసుకోండి. వాడికండి బబుల్స్ వస్తున్నాక కావాలి కావాలని ఏడుస్తున్నాడు, వాడి కోసం తీసుకోవాలి. ఏ సెట్ అయినా 120 అండి. ఏ సెట్ అయినా 120 అంట. నాకు ఇవి బాగా నచ్చింది, మోడల్ బాగున్నాయి. ఇవైతే కొంచెం నుంచోడానికి వీలుగా ఉన్నాయి. ఇవి బాగున్నట్టుంది. ఏ కలర్స్ చూడు చాలా బాగున్నాయి. నచ్చలేదా? ఇవి ఈ సెట్టా? అయితే ఈ సెట్ తీసుకుందాం, నాకు కూడా బాగా నచ్చింది. ఇవైతే కొంచెం బ్లాక్ న్యూ ట్రెండ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడు, ఇవి నచ్చలేదు. అయితే ఇవి తీసుకున్నా, ఇవి బాగున్నాయి కదా 120. అందులో ఇవి ఇంకో మోడల్, ఇవి ఈ మోడల్ కూడా బాగుంది. ఇవి మోడల్ బాగున్నాయి కదా అని చూస్తున్నాను. ఇవైతే లుక్ 120 అంటండి.
ఎంతండి? 100ఏనా? 100కి ఇస్తారా? ఇది తీసుకో. అమలాపురం వాస్తు వ్యాపార ఉద్యోగం మరింత పొందాలని వారి కుటుంబాన్ని రక్షించాలని అమ్మవారిని వాస్తుడు భారవతులు గారు మరి వారి కుటుంబం అంతా కలిసి అమ్మవారికి 101 రూపాయలు ఇస్తున్నారు. వారికి మనకి ఈ వానపు పల్లాల మరి వారి కుటుంబం అంతా కలిసి అమ్మవారికి 120 రూపాయలు ఇస్తున్నారు. వారికి వారి మనకి ఈ వానపల్లి పల్లాలమ్మ అమ్మవారి అక్షరస్వరంలో దేవపంచంలో 5 రూపాయల పండుగ కనుక వస్తు వాహన సభ్యులు మరి వారికి ప్రభుత్వం వ్యాప్త ఎక్కడికి వచ్చిన వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్ పిచ్చింది చాలా ఇష్టం. ఒక బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. దాని పక్కన కూడా భలే మోడల్గా ఉంది. రబ్బర్ బ్యాండ్ చిల్లర ఇస్తారా? మా వాడికి ఎన్ని బొమ్మలు కొన్నా సరే కనిపించిన బొమ్మలేని బొమ్మలు అంటున్నారు. తీర్థం వచ్చిందంటే పిల్లలు చేస్తారు అంతే కాదు. మా వాడిని చూడండి చేతితో బొమ్మలు మోయలేక. తీర్థంలో ముందు గుర్తుకొచ్చేది జీవితం ఖర్జూరం. అసలు టేస్ట్ అయితే ఎవరికి అసలు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి చిన్న పదార్థాలు చిరుతిళ్ళండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది తీర్థం చూస్తే. వాడపల్లి అమ్మవారిని వీడియో తీయడం కుదరదండి. అమ్మవారు నెలలో ఎక్కువ గోల్డ్ అనేది ఉంటుంది. అందుకోసం వీడియో తీయడం మంచిది కాదు. వీడియో ఇంతేనండి. తీర్థం వరకే మీకు చూపిస్తున్నాను.